అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనం ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది కదా. సో దాని గురించి పేపర్ సి అంటే పేపర్ కోడ్ సి దాని యొక్క కీ అనేది చూద్దాము. సో ఇందాక మనం వీడియోలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది మాట్లాడాము యాన్ యావరేజ్గా. ఇప్పుడు ఈచ్ క్వశ్చన్ వాటి యొక్క కీ అనేది చూద్దాము. ఈ స్క్రీన్ మీద కూడా మీరు చూసుకోవచ్చు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో అనేది ఈ కీ బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. వచ్చేసి బై విచ్ ఇయర్ ఇండియా ప్లెడ్జ్డ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దానికి ఆన్సర్ వచ్చరికి 2020. అలాగే ఇది వాటిలో బాహ్య పరిరక్షణ ఉదాహరణ ఏది అని క్వశ్చన్ నెంబర్ 2 ఇచ్చారు. సో అది బొటానికల్ గార్డెన్స్ అండి. అండ్ థర్డ్ క్వశ్చన్ విచ్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? సో జిమ్ కార్పెట్. అండ్ ఫోర్త్ CITES దేనిని రెగ్యులేట్ చేస్తుందనేది ఇచ్చారు, అది అంతరించిపోతున్న జాతుల వ్యాపారం గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అవి 6 అండి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్స్, అది సబ్రా సిల్క్. ద సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ నాగ్పూర్. సెంట్రల్ అగ్మార్క్ అనేది నాగ్పూర్లో ఉందండి. సో మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ నాట్ హంటింగ్ ట్రైబ్స్, ఇండియాలో ఉన్న ట్రైబ్స్లో ఏది హంటింగ్ ట్రైబ్స్ కాదని 4 క్వశ్చన్లు ఇచ్చారు, 4 ఆన్సర్లు. సో అందులో మీనా అనే ట్రైబ్ రాజస్థాన్ నుంచి ఉంది, అది హంటింగ్ ట్రైబ్ కాదు. విచ్ ఆఫ్ ద సిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రేటర్, మనకి గోల్డెన్ క్వాడ్రేటర్ ఉంది కదండి, ఝాన్సీలో మీట్ అవుతుంది. సో దాంట్లో ఏది గోల్డెన్ క్వాడ్రేటర్లో పార్ట్ కాదన్నారు. సో అది హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ 10th ద ప్రైమ్ కాటన్ రీసెర్చ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ లొకేటెడ్, అదే కాటన్ రీసెర్చ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందని అన్నారు, నంద్యాల. సో 11th వచ్చేసరికి పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేశారనేది చెప్పడం జరిగింది. ఇది 1977 ఆ టైంలో PN భగవతి సుప్రీంకోర్టు CJIగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ స్టేట్ విచ్ ఎస్టాబ్లిష్ లోకాయుక్త 1971లో చేశారనేది రాజస్థాన్. సో విచ్ వాజ్ ద కమిటీ అపాయింటెడ్ బై స్టడీ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ 1990, సో అది సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కొంచెం ఇది ఉండొచ్చు. సో బట్ ఇది ఒకసారి రీచెక్ చేసుకోండి. విచ్ ఈస్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ కంట్రీస్ ఎకనామీ, సో GDP. నెక్స్ట్ క్వశ్చన్ 15th భారతదేశంలో ఉదార పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారనేది 1991. ఇది సింపుల్ క్వశ్చన్, ఇది చాలాసార్లు వచ్చినది. సో వినియోగదారులు తమ పరికరాల నుంచి, అది 16 క్వశ్చన్కి సైబర్ స్వచ్ఛత కేంద్రాలు. నెక్స్ట్ 17 క్వశ్చన్కి ఆప్షన్ 2 అండి. విచ్ ఇండియన్ సిటీ నౌన్ యాజ్ స్పేస్ సిటీ, సో అది బెంగళూరు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి 19వ క్వశ్చన్, దానికి UIP పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు లక్ష్యంగా ఉంచుకుని ఉచిత టీకాల యొక్క అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంలో ఈ క్రింది వాటిలో ఒకటి అనేసి ఇచ్చారు, అది ఆప్షన్ 2. సో నెక్స్ట్ మ్యాథ్స్ ఇచ్చారు, అది మీరు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది, ఇది లిటిల్ బిట్ ఈజీ. సో 150/3 అంటే గంటకి 50 కిలోమీటర్లు వెళ్తుంది. సో మనకి 750 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుందని చెప్పేసి అన్నారు. సో బై 50 వేసుకుంటే మనకి 15 అవర్స్ పడుతుంది. సో ఓపెన్ మార్కెట్, RBI ఓపెన్ మార్కెట్ పాలసీ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ప్రభుత్వ సెక్యూరిటీలని ఓపెన్ మార్కెట్ పాలసీ ద్వారా అమ్ముతారు. నెక్స్ట్ రూపీ డివాల్యుయేషన్ చేశారు కదండి, ఇది 2016లో కూడా ఒకసారి చేశారు. అది రూపీ డివాల్యుయేషన్ కాదు, బట్ అది డిమానిటైజేషన్. బట్ రూపీ డివాల్యుయేషన్ 1949లో ఒకసారి చేశారు, 1977లో ఒకసారి చేశారు. సో నెక్స్ట్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్లేస్ షుడ్ బి, డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ టైంలో ప్రైజెస్ ఏమవుతాయని అడిగారు. సో ద ఇంక్రీజెస్. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ ట్యాక్సెస్ ఇస్ రాజా చెల్లయ్య. ద విట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ GST 2017లో ఇంప్లిమెంట్ చేశారు కదా. సో కాన్స్టిట్యూషన్ ద్వారా 12A అండ్ ఆర్టికల్ 316 అబెండ్ చేశారు. ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్లు మనకి పాత ఎగ్జామ్స్లో వచ్చింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
పోయట్ నౌన్ యాజ్ తెలుగు తల్లి అని మొదటిసారిగా వాడిన కవి ఎవరనేది ఏపీ హిస్టరీ నుంచి ఇచ్చారు, అది సో రాయపూడి సుబ్బారావు. సో నెక్స్ట్ 27కి వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అండి. 28 డిసెంబర్ 15th 1952 విచ్ డిడ్ పొట్టి శ్రీరాములు లూజ్ హిస్ లైఫ్, పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు చనిపోయారు అనేసి ఇవ్వడం జరిగింది 1952లో. సో 29th క్వశ్చన్స్ వచ్చరికి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ హైదరాబాద్. విశాలాంధ్ర మహాసభ ఈజ్ ఇన్కరెక్ట్ అనేది. విశాలాంధ్ర మహాసభలో దాదాపుగా హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇప్పుడు జరిగింది. సెటిల్మెంట్ రిలేటెడ్ టు విశాలాంధ్ర ఈజ్ ఇన్కరెక్ట్ అన్నారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ హైదరాబాద్. హైదరాబాద్లో కాదండి, అది వేరే దగ్గర ఉంది. సో ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ 30 క్వశ్చన్ వచ్చరికి హైకోర్టుకు సంబంధించింది వాటిలో ఏది రాంగ్ అన్నారు. తెలంగాణ మూమెంట్లో 69 సంబంధించి, సో ఇది 4వ ఆప్షను. అలాగే 31 ద పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ వెరీ హై ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్. అగ్రికల్చర్ ల్యాండ్ హెవీగా ఉన్న వెరీ హై ఉన్న స్టేట్ ఏదన్నారు, సిక్కిం. నెక్స్ట్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజెస్ అన్నారు, ఇది రైల్వే మనం చూస్తే తెలిసిపోతుంది. దాదాపు 2.5 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. నెక్స్ట్ వైల్డ్ క్రైమ్ బ్యూరో కంట్రోల్ బ్యూరో WCC ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారన్నారు, అది 2007. నెక్స్ట్ సో 34వ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండియన్ రైనోస్. ఇది అస్సాంలో ఉన్న రైనోకి సంబంధించి ఏ పార్క్ ఫేమస్ అన్నారు, సో కజిరంగా నేషనల్ పార్కు. 30 ద గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్ ప్రొవైడ్ సెక్టార్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు సెక్యూర్ డిజిటల్ డాక్యుమెంట్స్. మనం ఇందులో డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు, అది డిజిట్ లాకర్. ఫైన్ ద నెక్స్ట్, ఇది మనం చేస్తే వస్తుందండి, ఇది రీజనింగ్ క్వశ్చన్. నెక్స్ట్ 37 ఆప్షన్ 4, ఇది సరిగా స్కాన్ అవ్వలేదు బట్ యూ కెన్ సీ. 38 ఆప్షన్ 20 ఆప్షన్ 2. 39 వచ్చేసరికి ఆప్షన్ 4 మళ్ళీ. సో 40 వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో 41 క్వశ్చన్కి నేమ్ ద ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ రాకెట్ లాంచ్ ఇన్ 2022 అన్నారు. సో అది విక్రమ్ ఎస్. విచ్ ఈస్ ద కరెంట్ DRDO చైర్మన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పారు. చైర్మన్ అండ్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సమీర్ వి కామత్. నెక్స్ట్ 43 విచ్ ఈస్ ద డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్, ఇది 2015 అంటే డేట్స్తో, కొన్ని ఎగ్జామ్లో డేట్స్తో ఇస్తారు, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. విచ్ ఇండియన్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ సైబర్ సెక్యూరిటీ. సో CERT ఇన్ అనేది సైబర్ సెక్యూరిటీ సంబంధించిన విషయాలను చూస్తుంది. విచ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ యూజ్ ఫర్ రీసెర్చ్ పర్పస్. సో ధృవ. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి, ఇవి చాలా ఎగ్జామ్స్లో వచ్చినవి. నెక్స్ట్ అండ్ దెన్ 46 ఇది రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్, ఇది దానికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది, దానికి ఆప్షన్ వచ్చేసి 2. సో 48 క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ CDAB అండి. నెక్స్ట్ 49 వచ్చేసరికి ఆప్షన్ 40. నెక్స్ట్ 50 వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ 51 నుంచి చూద్దాం. విచ్ సెట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏదైతే రాజ్యాంగ విధాన నిర్దేశ సూత్రాలని న్యూ మ్యాగ్నా కార్టా అని చెప్పేసి అన్నది ఎవరంటే మనకి BR అంబేద్కర్. నెక్స్ట్ విచ్ వాస్ చైల్డ్ రైట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1985లో ఇంప్లిమెంట్ చేశారు. విచ్ ఆర్టికల్ డీల్ విత్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరిగింది, దానికి అధికరణ 326. సో ఆప్షన్ 3 అండి 53 క్వశ్చన్కి. 54 క్వశ్చన్కి రాష్ట్రపతి. అండ్ దెన్ 55కి రాజ్యసభ. హూ వాజ్ ద పవర్ టు క్రియేట్ ఆల్ ఇండియా ఇండియన్ సర్వీసెస్. ఇది మెనీ టైమ్స్ ఇచ్చారు, పాత మీరు క్వశ్చన్లు చూస్తే, పాత ఎగ్జామ్స్ క్వశ్చన్లు చూస్తే వీ కెన్ అనలైజ్ దిస్ ఈస్ రిపీటెడ్ క్వశ్చన్. రాజ్యసభ. నెక్స్ట్ 56 సో బడ్జెట్ వాజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 2003లో ఇంప్లిమెంట్ చేశారు. దెన్ 57 క్రెడిట్ రైడ్, ఇది కొంచెం మనకి ఐడియా లేదు. దెన్ 58 పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ని ఏమంటారని చెప్పేసి అంటారు, FII. అండ్ దెన్ FDI ఇవి ఉంటాయండి, ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుంది, FII అండ్ FDI. నెక్స్ట్ బ్లూ రివల్యూషన్ దేనికి సంబంధించింది అన్నారు, అది ఫిష్కి. MS స్వామినాథన్, ఇది నోన్ పర్సన్, సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. నెక్స్ట్ లార్జెస్ట్ EV వేస్ట్ ప్రొడ్యూసింగ్ సిటీస్ ఇన్ ఇండియా, సో ముంబై. ద కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ వాజ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది ఆప్షన్ 2 అండి. అండ్ దెన్ ఫస్ట్ ఇండియన్ వేస్ట్ టు ఎనర్జీ సిటీ అనేది ఢిల్లీ. 64 ఆప్షన్ 3.
65 ఆప్షన్ కేరళ అండి. ఎస్జిడి గోల్స్లో ఫస్ట్లో ఉన్న ఇండెక్స్లో ఫస్ట్ హైయెస్ట్ ర్యాంకింగ్ స్టేట్ అనేది అన్నారు కేరళ. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్స్ని ఏ డిస్ట్రిక్ట్స్ని డివైడ్ చేశారన్న వైఎస్ఆర్ కడప. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రెడ్ శాండిల్వుడ్ ఇది ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 68కి వచ్చేసరికి డాల్ఫిన్ డోర్స్ అనేది మనకి సైక్లోన్స్ అండ్ నెక్స్ట్ 69కి వచ్చేసరికి స్వర్ణముఖి, దానికి ఆన్సరు శ్రీకాళహస్తి అనేది స్వర్ణముఖి నది దగ్గర ఉన్నది. ఇది ప్రస్తుతం అనేది చిత్తూరు డిస్టిక్ సంబంధించి. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చి నందూరి మోహన్ రావు శ్రీశ్రీ పెయిన్ అనేది అన్నది ఎవరు అంటే నందూరి రామ్మోహన్ రావు. 71 సరికి ల్యాండ్ ఫిల్లింగ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్కి ఏ మెథడ్ అనేది సూటబుల్గా ఉంటుంది, ఇండియా ఫాలో చేస్తుందని చెప్పేసి అన్నారు, ల్యాండ్ ఫిల్లింగ్. సో 71కి వచ్చేసరికి ఆప్షన్ 2. 73 క్వశ్చన్కి ఆప్షన్ 4 అండి. 75 ఆప్షన్ 2 అగైన్. 74 ఆప్షన్ 2 అండ్ 75. సో స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్డ్ ఇన్ 2014లో లాంచ్ చేశారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇది స్కానింగ్లో తేడా ఉంది, బట్ వాట్ ఎవర్. 66 వచ్చరికి ఆప్షన్ 1, 77 వచ్చరికి ఆప్షన్ 4, 78 వచ్చరికి ఆప్షన్ 2, 79 ఆప్షన్ 1 అండి. అలాగే 80 ఆప్షన్ 4, 81. సో విచ్ స్టేట్ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఇన్ ఇండియా అన్నారు. కాపర్ ప్రొడ్యూసర్కి ఏది ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన స్టేట్ అనేది అడిగారు, అది మధ్యప్రదేశ్. నెక్స్ట్ 82 క్వశ్చన్ వచ్చరికి ఆప్షన్ 14 and 15 అంటే ఆప్షన్ 3. ద ఆన్సర్ ఈజ్ 14 and 16. 83 ఆప్షన్ 3, ఆప్షన్ 2 ద ఆన్సర్ ఈజ్ 3. 84 ఆప్షన్ 2, దెన్ 85 ఆప్షన్ 3, దెన్ 86 ఆప్షన్ 4. సో ఇది మీకు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. 87 ఆప్షన్ 1, 88 ఆప్షన్ న్యూక్లియర్ ఎనర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఇండియా. సో ఇది న్యూక్లియర్ ఎనర్జీ, ఇట్ ఈస్ రెన్యూవబుల్ ఎనర్జీ కాదు, బట్ ఇది మనం యూజ్ చేస్తున్నాం. 89 ఆప్షన్ 2 అండి. అలాగే 90 ఇది ఎగ్జాక్ట్గా తెలియలేదు, బట్ యూ కెన్ చెక్ వన్స్. సో 91 వచ్చేసరికి ఆప్షన్ 1, 92 ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 93 అండి. సో దానికి ఆప్షన్ 1, అలాగే 94కి ఆప్షన్ 4. ఈ మ్యాథ్స్ చేయొచ్చు, బట్ టైం టేకెన్. సో లిటిల్ బిట్ టఫ్గా ఇచ్చిన పార్ట్ ఏంటంటే ఇందులో మ్యాథ్స్. అండ్ సో 95 ఆన్సర్ వచ్చేసరికి 1 అండి. అలాగే 96కి ఇది నాకు దొరకలేదు. సో టోటల్ 150 క్వశ్చన్స్లో నేను ఇందులో ఆప్షన్ తేడాగా ఉంది అన్నట్టు వస్తుంది. ఆప్షన్ 98 వస్తుంది నాకు, బట్ చెక్ వన్స్ బికాజ్ ఈ ఒక క్వశ్చన్ అయితే కొంచెం డౌట్గా ఉంది. సో 97కి ఆప్షన్ 200, ఆప్షన్ 2, దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 200. 98కి 2:1. అలాగే 99కి ఆప్షన్ 4. సో మీ దగ్గర పేపర్ ఉంటుంది, మీ కెన్ చెక్. దిస్ ఈస్ ద సి సిరీస్, పేపర్ కోడ్ సి. 100కి ఆన్సర్ వచ్చేసరికి 45 degrees అండి. అలాగే 101కి ఆప్షన్ 4, 102కి ఆప్షన్ 4 అగైన్. సో 103కి ఆప్షన్ 1 అండి. సో మ్యాథ్స్ ఒకసారి చూసుకోండి. సో 104కి అగైన్ ఆప్షన్ నెంబర్ 1 crore వస్తుంది, బట్ దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్, ఐ డోంట్ ఫైండ్. సో 103కి ఆప్షన్ 2. సో 105కి 106కి ఆప్షన్ 2 అండ్ 107కి ఆప్షన్ 2 అగైన్. 108కి ఆప్షన్ 2 అగైన్. 109కి ఆప్షన్ 3. సో 110కి ఆప్షన్ 2. 111కి ఆప్షన్ 2 అగైన్. 112కి ఆప్షన్ 4. 113కి ఆప్షన్ 3. సో 114కి వచ్చరికి ఆప్షన్ 4 అండి. అలాగే 115కి ఆప్షన్ 2. నెక్స్ట్ 116కి ఆప్షన్ 2 అండ్ 117కి ఆప్షన్ 3. సో 118కి ఆప్షన్ 2. 119కి ఆప్షన్ 2 అగైన్. సో నెక్స్ట్ జిఎస్కి వచ్చేసారు. సో ఆఫ్టర్ 127:1 is their answer. How many biodiversity hotspots there in the globally in 2023? Globally biodiversity hotspots అని అన్నారు, 36 ఉన్నాయండి. సో విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్. ఇది ఆప్షన్ 3 అండి, ఇన్వేసివ్ స్పీసీస్.
రామ్సార్ కన్వెన్షన్ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది అని అన్నారు. రామ్సార్ కన్వెన్షన్ ఇది వెట్లాండ్. సో నెక్స్ట్, సో 124 ఎకోసిస్టమ్, ద ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అనేది ఆప్షన్. 125 అనేది బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి ఇండియాలో. 126, సో వీ కెన్ చెక్ 127 అనేది ఆప్షన్ 61. 128కి ఆప్షన్ 3 అండి, 15 సెంటీమీటర్స్ అండ్ 13 సెంటీమీటర్. 129కి ఆప్షన్ 351/75. నెక్స్ట్, సో 130కి ఆప్షన్ 3 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. 133 పిఎం కుసుమ్ దేనికి సంబంధించిన అన్నారు. సో ఆప్షన్ 2, విచ్ ఇస్ ద ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్. సో అది ఢిల్లీలో, ఇది ఇందాక కూడా వచ్చినట్టుంది. పిఎం సూర్యఘర్ యోజన దేనికి సంబంధించింది అన్నారు. ఇది న్యూస్లో ఉంటుంది. సో పట్టణాలు పైకప్పు సౌర ఫలకాలను అందించడం. సో నెక్స్ట్, 134 యాసిడ్ రైన్ కాజెస్ అనేది అన్నారు. సో దానికి ఆప్షన్ 1. 135 సూడోమోనాస్ పుటిడా అనేది అన్నారు. సో ఆప్షన్ 2. 136 ఆప్షన్ 2 అనేది ఆన్సర్ రైట్ అండి. సో 137 ఆప్షన్ 4 అగైన్. 138 ఆప్షన్ 3. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ప్రైమరీ ప్రొడ్యూసర్. ప్రైమరీ ప్రొడ్యూసర్ ఉంటాయి కదండి మనకి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అండ్ ఫోర్త్ అని. సో అలాగే దాంట్లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 139 ఆప్షన్ 2 పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, వాటి యొక్క ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది దాని యొక్క పిరమిడ్ షేప్. సో 140 వచ్చరికి ఆప్షన్ 1 అండి. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదాన్ని వాడింది ఎవరని చెప్పి అన్నారు కాన్సెప్ట్. సో నార్మల్ మేయర్స్. సో 141 ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఆన్సర్. సో 142 ఆర్సెనిక్. సో 143 మీథేన్. 144 జతపరచండి, దాంట్లో ఆప్షన్ 2. నెక్స్ట్, 145 ఆప్షన్ 4 అండి. సో 146 అగైన్ 1. సో 147 ఆప్షన్ 2. సో 148 ఆప్షన్ 2 అగైన్. అండ్ 149 ద పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ రెసిడెన్స్ ఏరియా డ్యూరింగ్ ద డైనమిక్స్ ఇన్ ఇండియా. డే టైమ్స్, పగల పూటలో సౌండ్ పొల్యూషన్ ఎన్ని జీబీలు పర్మిసిబుల్ లెవెల్ అని అన్నారు. సో 55 dB, సారీ జీబీ కాదు డీబీ. సో 150 అనేది ఆప్షన్ 3. సో ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ ఇండియా మెజర్స్ విచ్ కీ పొల్యూషన్స్. సో PM 2.5, PM 10 మెజర్ చేస్తుంది. సో ఇదండి, ఒకసారి మీరు కీ చేసుకోండి. దాదాపు 147 క్వశ్చన్స్ అనేది నేను మార్క్ చేయడం జరిగింది. ఇది దాదాపు 147 రైటే ఉంటుంది. 2-3 ఆర్ మ్యాథ్స్ క్వశ్చన్ అయితే నేను చేయలేకపోయాను. సో ఒకసారి మీరు కీ చెక్ చేసుకోండి. అలాగే నా ప్రయత్నం మీకు నచ్చుంటే ఈ వీడియోలో కామెంట్ పెట్టండి మీకు ఎంత స్కోర్ వస్తుందో. అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాస్తున్నారు ఎగ్జాము, వాళ్ళు కీ చూసుకోవడానికి బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే నా ఛానల్ని లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.